ఇప్పుడు ఈ అకాల వర్షం చేయబట్టికే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక గడ్డి ఖరాబ్ అవుడు, ఒడ్లు ఆగమైపోవుడు, 16 మ్యాచర్ అంటారు. ఆ కూలోళ్ళకే సరిపోయింది కానీ తప్ప అది రైతు పండించుకొని ఇంట్లో పోసుకునే యోగమే లేదు దాని గురించి. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు యూరియా కరెక్ట్ 2 నెలలు లైన్లో నిలబడ్డాం. 2 నెలలు నిలబడితే 8 బస్తాలు యూరియా దొరికింది. 8 బస్తాలు యూరియా వారానికి ఒకటే బస్తా. అది ఆ బస్తాలు దొరికితే తీసుకొచ్చి మేము వేసుకుంటూ పోతా ఉంటే దిగుబడి చూస్తా రాలేకపోయింది. ఇది చాలా ఇబ్బందులు పడ్డాం దాని గురించి. ఇది పత్తి 4 ఎకరాలు పత్తి పెట్టిన, 16 ప్యాకెట్లు పెట్టిన. ఫస్ట్ 8 పెట్టిన, 8 పెడితే మొలవలేదు. మళ్ళీ ఆరిద్ర ఇళ్ళ మళ్ళీ పెట్టిన 4, మళ్ళీ పెట్టిన 16 ప్యాకెట్లు పెడితే ఒక ప్యాకెట్కి 850 రూపాయలు ప్యాకెట్. ఆ పత్తి సూత ఈసారి వండలేదు. 4 ఎకరాలు కలిసి 5 క్వింటాల పత్తి సూత అయ్యే కోపు లేదు, అన్నీ ఉంది. అది నాని సూత మనం ఆన్లైన్ చేద్దామంటే వాళ్ళు నీ పేరు మీద ఆన్లైన్లో అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు ఎత్తేసారు. దాని గురించి పత్తి అన్నీ ఉంది సార్. అది మనకు కావాల్సిన న్యాయం జరగాలి. ఈ నష్టపరిహారం గురించి రైతు బంధు సూత ఇంతవరకు చేసిన నాదుడే లేదు. దాని గురించి రైతు బంధు రాలేదు, మళ్ళీ పంట బీమా రాలేదు. పంట బీమా చేయమని ఎన్నోసార్లు పూర్తి చేసినా కానీ అస్తుత రావడం లేదు. ఇప్పుడు ఇంటి పత్తి సార్లు విత్తనాలు వేసినట్టు కదా, అంటే అవి కల్తీ విత్తనాలా ఏంది? అవి కల్తీ విత్తనాలే ఉన్నట్టున్నాయి సార్. కానీ పత్తి మాత్రం కాయలేదు ఉన్నది. వీళ్ళకి ఇదివరకే వీళ్ళెక్కరు చూసుకొని పోయారు. అది మొత్తం మీద 4 ఎకరాలకు 5 క్వింటాలు అవుతట్లేదు. అది దాన్ని చూసిర్రు. వాన కొడతారు చూస్తే అందరూ చూసినాం కానీ వచ్చే కోపు కొడతలేదు నాకు.